అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులకు అందరికీ మనం ఇలా వినాయకుని యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మన పూజా విధానం ఎట్లా చేయాలా, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వినాయకునికి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటిది తెలుసుకుందాం. అయితే మొట్టమొదటగా వినాయకుడు పూజ ఎందుకు చేస్తారంటే మన విఘ్నాలు తొలగడానికి, మనం పనిచేసే సమయం లోపల ఎటువంటి విఘ్నాలు రాకుండా, ఎటువంటి కష్టం రాకుండా, బాధలు రాకుండా మనం చేసే పని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఈ వినాయకుని కొలవడం జరుగుతుంది. అయితే మనము ఏంటంటే మన భాష ఏదైతే ఉందో భగవంతుని తెలియజేయడానికి మన భాషని భగవంతునైనా కొలుస్తాం కదా. మన భాష ఏదైతే ఉందో, మన తెలుగు కానీ, హిందీ కానీ, సంస్కృతం కానీ, ఏ భాషతో మాట్లాడినా కానీ వినాయకుడు తన భగవంతుడి భాష ఏదైతే ఉందో ప్రకాశ భాష, ఈ ప్రకాశ భాష ద్వారా భగవంతునికి తెలియజేస్తాడు. మనం భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నామో అది భగవంతుడికి ప్రకాశ భాష ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ వినాయకుడికి మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి. మరి అదే రోజు మట్టితో తయారు చేసిన రోజే దానికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి. ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు పూజ చేసి దాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి. అదే రోజు నిమజ్జనం చేయాలి. లేదా 1.5 రోజులు, 2 రోజులు, లేకుంటే 6 రోజులు, 7 రోజులు, 10 రోజుల్లో ఈ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎందుకు నిర్వహించారు, ఎవరు తీసుకొచ్చారు అని మనం ఆలోచిస్తే, ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ గారు ఆనాడు హిందువులను ఐక్యం చేయడానికి ఈ నవరాత్రి ఉత్సవాలు తీసుకురావడం జరిగింది. ఒక సార్వజనిక్ గణేష్ అనే ఒక సంస్థ ద్వారా గణేష్ ఉత్సవాలు నిర్వహించి హిందువులను ఆనాటి స్వాతంత్ర కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు హిందువులను ఐక్యం చేయడం జరిగింది. ధర్మానికి కానీ శాస్త్రానికి కానీ అనుగుణంగా ఉన్నటువంటి మన శాస్త్రంలో ఉన్నది ఓన్లీ మట్టితో చేసిన విగ్రహాలు మాత్రమే మనం వాడాలి. ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు వాడితే అది మన శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది. కావున ఎవరు కూడా ప్యారిస్తో తయారు చేసినవి, లేకుంటే పలకలతోని అదిదంతో ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ప్రతిమల్ని వాడకూడదు. మళ్ళీ ఈ ప్రతిమలు ఒక నీటిలో ప్రవాహం ఏదైతే నీరు ప్రవహిస్తుందో ఆ ప్రవాహం చేసిన నీటిలోనే మాత్రమే ఈ యొక్క గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేయాలి. అదేవిధంగా ఒకవేళ మనము ఆ విధంగా చేయడానికి వీలుగా లేనప్పుడు మన ఇంట్లో ఒక ట్రబ్బో కానీ, ఒక బకెటో కానీ అందులో నిండా నీరు పోసి దాన్ని కరిగించిన తర్వాత దానిని ఆ చెట్లకు కానీ ఎక్కడైనా కానీ పూర్తిగా దాన్ని నిమజ్జనం చేసిన తర్వాతనే ఆ నీటిని చెట్లకు కానీ ఎక్కడైనా కాళ్ళకు తగలని ప్లేస్లలో ఆ నీటిని గణేష్ నిమజ్జనం అనేది చేయాలి. సభ్యులతో కలిసి ఈ యొక్క విగ్రహ ప్రతిమలు తీసుకురావాలి. సాంప్రదాయ దుస్తుల్లో పంచకట్టు, ఒక మంచి సాంప్రదాయ దుస్తుల్లో ఈ విగ్రహాలను తీసుకురావాలి. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులతో అందరు కలిసి కూర్చొని పూజ అనేది చేయాలి. మరియు ఈ భగవంతునికి ఇష్టమైనటువంటి మందార పూలు, ఎర్రనికి సంబంధించినటువంటి ఏ పూలైనా సరే ఆ భగవంతునికి అర్పించడం, వాటిని ఒక దండలాగా పేర్చి ఆ భగవంతునికి సమర్పించాల్సి ఉంటుంది. అది ఏదైతే భగవంతుని దండ రూపంలో మరియు భగవంతుని యొక్క వినాయకుని కాళ్ళ దగ్గర పెట్టి, ఏ భగవంతునికైనా సరే మనం ఏదైనా పువ్వు కానీ సమర్పించేటప్పుడు దాని యొక్క కాడ ఏదైతే ఉందో భగవంతుని కాళ్ళ వైపు ఆ కాడ అనేది ఉండాలి. మిగతా ఏదైతే పువ్వు అదైతే వికసించినది ఏదైతే ఉందో అదంతా మనకు వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ నుండి భగవంతుడు ఆశీర్వదిస్తే మనకు అటువంటి శక్తి అనేది అక్కడ నుండి రావడం జరుగుతుంది. కావున ఆ కాడ ఏదైతే ఉందో భగవంతుని కాళ్ళ వైపు ఉంచే విధంగా మనము భగవంతునికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎవరి దగ్గర నుంచి చందాలు బలవంతంగా వాళ్ళ దగ్గర నుండి అడిగి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతేనే భగవంతునికి ఇవ్వమనేసి చెప్పాలి. అదేవిధంగా ఆ చందాలని వ్యర్థంగా ఉపయోగించదు. ఎందుకంటే ఈ బాక్సులు పెడతారు, ఈ డీజే బాక్సులు కానీ అన్ని మద్యపానము
సేవించి అక్కడ డ్యాన్సులు చేయడం జరుగుతుంది. డీజేలు బిగ్గరంగా సౌండ్ పెట్టేసి వీడియోలు డ్యాన్సులు చేయడం జరుగుతుంది. ఈ డీజే బాక్సులు, బ్యాన్లు ఇవన్నీ నిషేధించి మనము ఏ విధంగా చేయాలంటే భజన, భగవంతునికి ఇష్టమైంది ఆ భజన ద్వారా తనను వేడుకుంటూ ఆ భజన ద్వారా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేవి జరపాలి. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, మద్యనపానం సేవించి అందరితోని గొడవలు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. అదంతా మన ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. కావున అందరు కూడా మనకు శాస్త్రానుగుణంగా ఏదైతే ఉందో పూజలు చేసి ఈ ధర్మానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు మామూలుగా క్విజ్ పోటీలు పెట్టడం కానీ, భగవంతుడికి సంబంధించి దేవుళ్ళకు సంబంధించి క్విజ్ పోటీలు పెట్టడం కానీ, పిల్లలకు ఉత్తేజపరకమైన ఆటలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయాలి. అదేవిధంగా ఈ డీజే బాక్సులు ఇవన్నీ నిషేధం ఉన్న తర్వాత కూడా వాటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం. వీటిని నవరాత్రి ఉత్సవాలు అనేటి అందరూ సంతోషంగా ధర్మబద్ధంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.